హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మరడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఉదయాన్నే మార్నింగ్ 5:30కి అట్లా లేచానండి. వెంటనే హడావిడిగా ఇల్లంతా తుడిచేసుకొని, వాళ్ళు ఒక సైడ్ పడుకున్నా కూడా ఇల్లంతా తుడిచేసుకొని నేనైతే దీపం అవైతే పెట్టేసుకున్నానండి ఫ్రెష్ అప్ అయిపోయి. ఈరోజైతే మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ డైలీ తీసుకుంటాను కదా, ఏదో ఒకటి. ఈరోజైతే హనీ అండ్ లెమన్ వాటర్ అయితే తీసుకుందాం అనుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఒకేసారి అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఎవరిది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు లేస్తే బ్రష్ చేసుకొని వస్తే తాగుతారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను. నేనైతే గోరువెచ్చగా అప్పుడే తాగేస్తాను వెంటనే. ఇప్పుడంతా శీతాకాలం కదండి, మనం గోరువెచ్చగా ఏమైనా తీసుకుంటే బాడీకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. చల్లగా అసలు తాగలేం కదా, అసలు చల్ల వాటరే ముట్టుకోలేకపోతున్నాము. అలాంటిది చల్లగా ఉండేవి ఏవైనా తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇట్లాగా గోరువెచ్చగా ఏవైనా తీసుకోండి. వాటర్ తీసుకునేటప్పుడైనా కొంచెం వేడి చేసేసి బాటిల్స్లో పట్టేసి ఉంచేసుకుంటే మనం గోరువెచ్చగా అట్లా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మంచిది. పరగడుపునే లెమన్ ఎవరికైనా పడకపోతే, గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే వాళ్ళు ఉండే వాళ్ళు అయితే మాత్రం లెమన్ అయితే అవాయిడ్ చేయండి. హనీ అండ్ వామ్ వాటర్ తీసుకోండి సరిపోద్ది. వాళ్ళకి హనీ కూడా అవసరం లేదు. ఈ మార్కెట్లో వచ్చే హనీ కూడా కల్తీ హనీ అనే వింటున్నాము. మరి ప్యూర్ దొరకాలి అని అనుకుంటే మనకి అస్సలు సాధ్యం కాదు. నేనైతే ఒక బాటిల్ తెప్పించానండి. అది నార్మల్గా ఎప్పుడైనా పిల్లలకి దగ్గు కఫం అట్లా వచ్చేటప్పుడు మాత్రం ఆ ప్యూర్ హనీని అయితే వాడుతున్నాను. నార్మల్గా హనీ అండ్ లెమన్ వాటర్ అయితే ఎవ్రీడే తీసుకోవడానికి అయితే మార్కెట్లో నేనైతే తీసుకొని వస్తున్నాను. అన్నిటికి కూడాను ఎక్కువ హనీ వాడేస్తాను కాబట్టి అంత కాస్ట్లీ పెట్టుకొని మనం అన్నిసార్లు మనం తెచ్చుకోలేం కదండి. అందుకోసమని మంతిని గారిది అయితే హనీ అయితే తెప్పించాను. మా వారు బ్యాంక్లో ఎవరో తెప్పించారంట. ఇంకా మనకు కూడా తీసుకురా అంటే తీసుకొచ్చారు. ఇంకా నార్మల్గా ఎప్పుడైనా కఫం దగ్గు ఇంకా తులసాకులతో అట్లా ఇవ్వాల్సి వచ్చేటప్పుడు మాత్రం నేను హనీ అయితే ఆ హనీయే వాడతాను. మంతిని గారి దగ్గర తీసుకున్న హనీనే వాడతాను. ఇంకా నార్మల్గా అయితే ఇలా వాడేస్తాను. అందరికీ ఒకేసారి గ్లాసుల్లో వాటర్ అయితే వేసేసి హనీ కూడా వేసేసి ఎవరికి ఎంత క్వాంటిటీలో కలపాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కలిపేసి పక్కనైతే పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళు ఎప్పుడు లెగుస్తారో ఒక్కొక్కరు వాళ్ళ గ్లాసులు తీసుకొని అయితే తాగేస్తారు. మనం ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మనకి ఇవ్వలేదన్న టెన్షన్ కూడా ఉండదు, హడావిడి. అప్పుడు కొద్దిగా చల్లగా అయితే కానీ మరి ఇంకేం చేయలేము. మాటికి మనం వేడి చేసుకోలేని ఉండలేం కదా. ఇంకా నేనైతే వాళ్ళకి ఒక సైడ్ని పెట్టేసి నేనైతే తాగేస్తానండి. గోరువెచ్చగా తాగితేనే నాకు కొంచెం తాగినట్టు అనిపిస్తుంది. చలికాలానికి కూడా బాడీకి వేడిగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను మార్నింగే మెలుగు అయితే వచ్చేసిందండి. రోజు అలారం 4:30కి అట్లా పెడుతున్నాను కానీ లేవడం మాత్రం 5కి అట్లానే లెగుస్తున్నాను. అంత తొందరగా ఎందుకు అనేసి అనుకోవచ్చు. నాకు లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి కొంచెం హడావిడి అవుతుంది. ఎందుకు అంత టెన్షన్ పడ్డాం అని చెప్పేసి నార్మల్గా కొంచెం సాఫీగా చేసుకుందాంలే అని చెప్పేసి అయితే కొంచెం తొందరగా లేవడానికి ట్రై చేస్తున్నాను. బట్ అది కూడా మంచిదే అని చెప్పేసి మాత్రమే. నాకు 10 అయ్యేసరికి అట్లా పనులన్నీ అయిపోతున్నాయి కదా, కొంచెం ఫ్రీగా అట్లా అనిపిస్తుంది. ఇంకా అందుకోసమని ఆ టైమింగ్సే నాకు బాగా సెట్ అవుతున్నట్టు ఉన్నాయి అని అయితే 4:30కి అట్లా పెడుతున్నాను. లేవడం అయితే 5:30కి లేస్తున్నానండి. ఇక్కడైతే వంట కోసం చెప్పేసి నైట్ గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే డ్రింక్ కోసం ఆరెంజెస్ ఉన్నాయి. ఇంకా నేను తీసుకొచ్చారు. ఇంక వాటితోనైతే జ్యూస్ చేస్తున్నాను. పాలకూర ఏం చేయాలని ఆలోచించడానికి అయితే పక్కన పెట్టాను. పప్పు పాలకూర, నిన్నే పప్పు తోటకూర తిన్నాం కదా, మరి పప్పు పాలకూర ఈ రోజు అవసరం లేదు, ఇంకేదైనా చేద్దామని చెప్పేసి పక్కన పెట్టానండి. పాలకూర అయితే మాత్రం ఎక్కువ సార్లు కడుక్కోండి. ఎందుకనంటే పెస్టిసైడ్స్ అన్ని ఆకుకూరల కంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా కొట్టే ఆకుకూర ఏదంటే పాలకూర అంట. ఇంకా ఆ మాట విన్నప్పటి నుంచి నేను ఆ పాలకూరను అయితే సబ్బు పెట్టి రుద్దినా పర్వాలేదేమో అనిపిస్తుంది. ఇంకా అంత టెన్షన్ వేస్తుంది. కానీ పాలకూరలో ఉన్న బెనిఫిట్స్ ఏ ఆకుకూరలో లేవంటారు. ఇంకా వీక్లీ వన్స్ అయినా మనం పాలకూర వాడతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కడుక్కొని అయితే చాలా మంచిదండి. ఇంకా ఇక్కడైతే కర్రీస్ ప్రిపేర్ చేసేసాను. ఈ లోపు అయితే నేను జ్యూస్ చేసుకుందామని అయితే ఇంకా ఆరెంజెస్ అయితే బయట పెట్టాను కదండి. కర్రీస్ ఒక్కసారి తాలింపు పెట్టిస్తే వాటి మట్టుగా అవి వేగుతూ ఉంటాయి. చాలా టైం టేకెన్ కాబట్టి సిమ్లో
పెట్టి వేపుతాం కాబట్టి ఇంకా అందుకోసమని చెప్పేసి మిగతా పనులు చూసుకోవడానికి వీలుంటుంది. ఇంకా అందుకోసమని ఫస్ట్ కర్రీస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ పప్పు పెట్టానండి. ఇంకొక సైడ్ అయితే దాని మీదే హాఫ్ బాయిల్డ్ లాగా స్వీట్ కార్న్ అనేవి ఉంటాయి కదా, పాప స్నాక్ బాక్స్ కోసం అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా పైన అట్లా పెట్టేశాను. చిన్న కుక్కర్ కదా, ఇంకా అందుకోసమని చెప్పేసి కూర గిన్నె పెట్టేసి ఇంకా దాని మీద అయితే నేను ఇలాగా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకున్నానండి. దాన్నైతే ఆరెంజ్ జ్యూస్ని కూడా ఈ లోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, అవి కూడా ఆరెంజ్ జ్యూస్ కూడా అయిపోయిందండి. వాళ్ళు లేచే టైంకైతే నాకు ఈ పనులయ్యాయి. ఇంకిప్పుడైతే కర్రీ ఒక సైడ్‌ని కలుపుకుంటూ పప్పుకైతే తాలింపు పెట్టేసుకుంటున్నానండి. పప్పు తాలింపు పెట్టేస్తే ఒక పని అయిపోతది కదా! ఇంకా ఆ కుక్కర్‌లోనే కొద్దిగా క్లీన్ చేసేసుకొని రైస్ అయితే పెట్టేస్తాను. మా వారి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే నేను అనుకున్న పనులు అనుకున్నట్టయితే జరుగుతున్నాయండి. లేదు అనుకుంటే ఎప్పుడూ కూడా పూజ చేయడం అనేది స్కిప్ చేసేస్తున్నాను. మనం ఫుడ్ తినకుండా అయితే ఉండలేము కాబట్టి ఇంకా దాన్నైతే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. దేవుడంటే మనకు అడగరు కాబట్టి ఎప్పుడు నచ్చితే అప్పుడు చేస్తాం. ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు చేస్తాం. ఎలా అయితే అలా చేసేస్తాం ఫ్రీగాను. ఇంకా అలా కాకుండా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనేసి నాకు ఉంటది. కానీ నేనైతే చేసుకోలేకపోతున్నాను. కొంచెం తొందరగా లేచి చేసుకుందాము, ట్రై చేద్దాం ఎన్ని రోజులు చేస్తానో అనేసి అయితే మార్నింగ్ లేవడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. మన మైండ్ సెట్ మారిపోతే చాలా వరకు మనకి ఆటోమేటిక్‌గా అది అలవాటు అయిపోద్దని అయితే విన్నాను కదా! 30 డేస్ మనం ఏ పని చేసినా కూడా 31 డే నుంచి మనకైతే అంతా అలవాటు అయిపోద్ది. ఇంక ఇగోండి 7 ఆ టైం అయ్యేసరికి నాకు మొత్తం పనంతా అట్లా కంప్లీట్ అయింది. ఇక్కడైతే బయటకొచ్చి ముగ్గు పెట్టి డస్ట్‌బిన్ అయితే వేసేసి బయటికెళ్ళి రోటీ పిండి అయితే తీసుకొద్దామని చెప్పేసి అయితే వెళ్ళానండి. ఈరోజైతే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్ కను. బయటికెళ్ళి చపాతీ పిండి అయితే తెచ్చుకునే లోపు వీళ్ళందరూ లేచి వాటర్ అయితే తాగేస్తున్నారు. అయిపోయావా? అయిపోయావా? లేవా మరి? కావాలా? తాగి. బాబు అయితే వాటర్ తాగేసిన తర్వాత జ్యూస్ అయితే తాగుదామనేసి అడిగాడు. కానీ అదెందుకో టేస్ట్ చూసి అయితే మానేశాడు. పుల్ల పుల్లగా అలా ఉందని చెప్పేసి ఏమో మరి. ఇక్కడైతే పాప స్నాక్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈరోజైతే స్వీట్ కార్న్ కొద్దిగా బాయిల్ చేసేసి అట్లాగే దాని మీద ఉప్పు కొద్దిగా కారం అయితే వేసాను. ఇంకా కీరా అంటే మా పాపకి చాలా ఫేవరెట్. ఇంకా అందుకోసమని చెప్పేసి నిన్న కూడా కీరా పెట్టాను, ఈరోజు కూడా కీరా పెట్టమ్మా అని అడిగితే ఈరోజు మళ్ళీ కీరాయే పెట్టానండి. స్నాక్ బాక్స్ అయితే ఇట్లా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా తనకైతే ఆరెంజ్ జ్యూస్ అయితే ఇచ్చేసాను, తను కూడా తాగుతుంది. బాబు తాగలేదు కదా, ఇంకా దాన్ని అయితే పాపకి ఇచ్చేసాను. పాప అయితే తాగుతుంది. ఇంకా మా వారి కోసమని అయితే ఇంకా అది విడిచిపెట్టేసాను. ఈరోజు అయితే నాకు ఆరెంజ్ జ్యూస్ ఏమి అట్లా లేదు, వాళ్ళు ముగ్గురే తాగారు. ఇక్కడైతే పాలకూర తీసుకొచ్చానని చెప్పాను కదా, దాన్ని కొద్దిగా బాయిల్ చేసేసిన తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని చపాతీ పిండిలో అయితే కలిపేసుకొని అయితే చపాతీస్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ కింద లేదు అనుకుంటే అతను లంచ్ బాక్స్ పెట్టమన్నారు. అతని కోసం అయితే లంచ్ బాక్స్ కింద పెట్టేశాను. మార్నింగ్ చేసిన రైస్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మేము అందరం కూడా పెరుగన్నం లెక్క తినేసుకున్నామండి మార్నింగే. బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ చేద్దాం అనుకున్నాను కదా, ఇంకా అది అవ్వలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా వారికి అయితే లంచ్ బాక్స్ కింద పెట్టేశాను. మేమైతే మధ్యాహ్నం తిందామని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకుందామని అయితే కలిపేసి పక్కన పెట్టేసి ఉంచేసాను. డేలో ఏదో విధంగా ఆకుకూర అయితే తినాలి కదా, మనం రోజు ఆకుకూర పప్పు, ఆకుకూర వేపుడు అట్లా తినలేము. ఇలా చపాతీలో కలుపుకొని తినండి. అసలు మీకు పాలకూర ఫ్లేవర్ కూడా మీకు తెలియదండి. అసలు వైట్ చపాతీ లాగే ఉంటుంది. అంటే ఓన్లీ గోధుమ పిండితో చేసిన చపాతీలానే ఉంటుంది. ఇలాగా బీట్రూట్ కలుపుకొని తిన్నా ఏం కాదు. లేదు అనుకుంటే అలా పాలకూర మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అట్లా కలిపేసుకొని వేసేసుకున్నా పిల్లలు ఏదైనా తినకపోతే ఈ వే కూడా బాగుంది తినిపించడానికి. వాళ్ళకి ఆకుకూరలు అంటే పక్క తీసి పడేస్తారు. మా పిల్లలు అయితే ఆకుకూరలు తినేస్తారు, కానీ
ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అలవాటు చేయాలి. ఇంకే ఆకుకూర అయినా కలిపి వేయొచ్చు కదా అన్న ఐడియాలో వాళ్ళకి అలవాటు చేద్దామని చెప్పేసి ఇంకా ఈ కూరనైతే కలిపానండి. మనకు కూడా అనిపిస్తది కదా! రోజు పప్పు పాలకూర, పప్పు తోటకూర అట్లా ఏం తింటాము అని చెప్పేసి. ఇంకా అందుకోసమని ఇంకా ఇలా అయితే చపాతీస్ అయితే ప్రిపేర్ చేసి చూసుకుంటున్నాను. హెల్తీ ఫుడ్ ఇష్టం లేని హస్బెండ్స్ చాలామంది ఉంటారు గదా! వాళ్ళ లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకు తెలీదు కాబట్టి వాళ్ళు కూడా తినేస్తారు ఇంకేం అనకుండాను. మార్నింగే ఇలాగా చపాతీ చేసుకునే పనైతే పెట్టుకోకూడదండి. ఎందుకంటే అసలు టైం సెట్ కాదు మనం అనుకునే టైంకి. ఇంకా ఈవినింగ్ ఆ టైంలో అయితే మనం ఫ్రీగా చేసుకోగలం. ఇంక ఇక్కడైతే చపాతీల మా వారికి ఎన్ని కావాలో అన్నింటిని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక 5 అట్లా ప్రిపేర్ చేశాను. ఇంక మార్నింగ్ నేను గూడా ఒకటి తిన్నానులెండి. పూరీలో కొంచెం సాల్ట్ తక్కువేశాను కదా! పప్పులో కలుపుకొని తింటే బావుంటదా లేదని చెప్పేసి ముందుగా ట్రైల్ నేను చేసిన తర్వాత మా వారి లంచ్ బాక్స్‌కి అయితే పెట్టాను. ఎందుకు అనంటే అక్కడ మళ్ళీ సాల్ట్ తక్కువైందని అతనికి అనిపించినా మళ్ళీ ఇంటికొచ్చినాక తిట్లు మనకే తిడతారు కదా! ఇంక దానివల్ల ఆ మాట ఎందుకు పడాలి అని చెప్పేసి ముందుగా నేను ట్రై చేసిన తర్వాత తనకైతే బాక్స్‌లోకి పెట్టాను. నా కోసమయితే ఇక్కడ పుల్కాలాగా చేసేసుకుంటున్నానండి. వితౌట్ ఆయిల్, ఘీ. ఎందుకు అనంటే ఇప్పటికే కొలెస్ట్రాల్ మంచిగా ఉన్నాయి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదా! ఇంకా మా వారి కోసమయితే ఎక్కడైనా ఆకుకూర ఫ్లేవర్ తగులుతదేమోనని చెప్పేసి ఇంకా నెయ్యితో అయితే రోస్ట్ చేస్తున్నాను. చపాతీ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఉంటది నాకైతే. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం దండిగానే నెయ్యి వేసైతే వాళ్ళిద్దరికి పిల్లలకి, వాళ్ళకి అయితే పెడతానండి ఎప్పుడు. నేను తిన్నా తినకపోయినా గూడా. మా వారికి, పిల్లలకైతే మాత్రం ఘీతో ఎక్కువ పెట్టేస్తాను. ఇంకా ఇలాగైతే నా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఆకుకూర ఫ్లేవర్ ఎక్కడైనా తగులుతుందేమో అని అనేసి అన్నాను కదా! అస్సలు అలా ఏముండదు. ఎందుకు అనంటే మనం అది బాయిల్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి అసలు ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలీదండి. నేతితో కాల్చుకుంటే ఏంటంటే, ఆ ఫ్లేవరు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కొంచెం సాఫ్ట్‌గా అట్లా ఉంటదండి. మధ్యాహ్నం వరకు మనకి చపాతీ గూడా పుల్కాలాగా గట్టిగా అయిపోవడం అట్లా ఏముండదు. మంచిగా సాఫ్ట్‌గా అట్లా ఉంటది. ఇంకిక్కడైతే నా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ అయిపోయేవి. పప్పు రైస్ కోసమని అయితే పప్పు చేశానులెండి. నార్మల్‌గా అయితే పప్పు మనం పెట్టుకోము. చపాతీ ఉండేటప్పుడు ఏదో కర్రీ అయితే సరిపోద్ది గదా! ఇంకా నా లంచ్ బాక్సెస్ అయితే పప్పు, పాలకూర చపాతీ అండ్ అలాగే చిక్కుడుగాయ కర్రీ అండి. మా వారికైతే జ్యూస్ అయితే ఇచ్చేసాను. తాగేశారు. ఇంక అంతేనండి మన వీడియో. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్స్, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! దట్స్ ఎనఫ్ టుడే వీడియో. నా పనులైతే ఈరోజు 10కి దగ్గరగా అయిపోవచ్చాయి. ఇంకా సింక్‌లో కొద్దిగా సామాన్లున్నాయి. వాటిని కూడా క్లీన్ చేసేసుకుంటే 10 అయ్యేసరికి కంప్లీట్‌గా ఫినిష్ అయిపోయేవండి. దట్స్ ఎనఫ్ టుడే వీడియో.